ఒక మన స్వర్ణ అక్షరాలతో లిఖించబడింది. అది ఏంటంటే ఇవాళ మన కూటమి ప్రభుత్వం మన మహిళల్ని ఆర్థికంగా మరింత బలోపేతం చేయాలని ఇవాళ వారికి ఉచిత బస్సు ప్రయాణం అనే పథకాన్ని ఇవాళ ప్రారంభించుకున్నాం. గౌరవశ్రీ మాన్యశ్రీ మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఈ మహిళలకి ఉచిత బస్సు అనేది ప్రారంభించడం జరిగింది. అలాగే వాళ్ళ మన తుని నియోజకవర్గంలో కూడా ఎంతోమంది మహిళలు ఇవాళ చాలా ఉత్సాహంగా నాతో పాటు ఈ ఉచిత బస్సు ప్రయాణం చేయడానికి చాలా ఉత్సాహంగా అందరూ వచ్చారు. ఇవాళ మన మహిళా శక్తిని మరింత బలోపేతం చేయడానికి మన కూటమి ప్రభుత్వం చేసే ప్రయత్నంలో ఇదొకటి. మహిళలు ఎప్పుడూ ముందుండాలి, అన్ని రంగాల్లో ముందుండాలి. అందుకు నిదర్శనంగా మన తుని మహిళలే ఆదర్శంగా నిలబడాలి అందరికి కూడా. అలాగే రేపటి నుంచి ఇది ఒక ఫ్రీ ఉచిత బస్సు అనేదే కాదు, మన ఒక అక్క కానీ ఒక చెల్లి కానీ చదువుకోవడానికి పట్టణానికి వెళ్తుంది చక్కగా చదువుకోవడానికి. అలాగే ఆడపడుచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉపాధి అవకాశాల కోసం మన పట్టణ ప్రధాన కార్యాలయానికి వెళ్తారు. అలాగే మహిళలు ఎవరైతే ఉన్నారో ఇంటి పనులు చేసుకొని సురక్షితంగా భద్రంగా వాళ్ళు ఈ ఉచిత బస్సు ద్వారా ఇంటికి చేరుకుంటారు. అలాగా అక్కలు ఎవరైతే ఉన్నారో పెళ్ళిళ్ళు పేరెంటాలకి వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో పొరుగురికి ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరూ కూడా సురక్షితంగా భద్రంగా ఇంటికి చేరుకుంటారు. ఈ ఉచిత బస్సు అనేది వాళ్ళని ఆర్థికంగా మరింత బలోపేతం చేస్తుందని ఆశిస్తున్నాను. జై హింద్. గోదావరి జిల్లాలో ఫ్రీ బస్సు సందడి ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మహిళలకు ఉచిత ప్రయాణం ఏర్పాటు చేశారు. కాసేపు కిందట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రారంభించారు. దీంతో గోదావరి కాకినాడకి సంబంధించి పూర్తిగా ఒక సందడి వాతావరణం అయితే మాత్రం నెలకొంది. మహిళలు బస్సులో వెళ్తున్న పరిస్థితి మాత్రం మనం చూస్తున్నాం. తొలి రోజు కావడంతో పెద్ద ఎత్తున మహిళలంతా కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి మాత్రం నెలకొంది. పోలీసులు కూడా దగ్గరుండి ఈ బస్సులన్నీ కూడా పంపిస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. దాదాపు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణం చేసే విధంగా కూడా ఈ ఏర్పాట్లు చేసినట్లు అధికారులు అయితే మాత్రం తెలియజేశారు. అయితే ఇవి జిల్లా సరిహద్దు వరకు వెళ్తుంటాయి. అక్కడి నుంచి మరో బస్సు ఎక్కాల్సిన అవసరం ఉందని చెప్పుకోవచ్చు. చాలా మంది ఉన్నారు. ఈ రోజు యలమల దివ్య గారు, మన ఎమ్మెల్యే గారు, చంద్రబాబు నాయుడు గారు, మన కూటమి ప్రభుత్వం మనకి చాలా అనుకున్నట్టుగా వాళ్ళు ఏదో ఆదేశాలు ఇచ్చారో అవన్నీ చేసి పెట్టారు. ఈ రోజు ఈ ప్రయాణం మేము చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందండి. కూటమి ప్రభుత్వానికి జయండి. ఫ్రీ బస్ ఎలా ఉందంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణం ఎలా సాగుతుంది ఏంటి? చాలా బాగా జరుగుతుందని అనుకుంటున్నామండి. లేడీస్ ని అర్థం చేసుకొని ఆ కష్టాలను చూసి ఒక రూపాయి కూడా తీసుకోకుండా మన ప్రభుత్వం చాలా బాగా చంద్రబాబు నాయుడు గారు చేసి పెట్టినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. ఇది మొత్తానికి బస్సులో ప్రయాణం చేసే ప్రయాణికులు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇలాంటి అవకాశం కల్పించడం మాకు ఎంతో ఆనందంగా ఉందని కూడా పేర్కొంటున్నారు. తొలి రోజు కూటమి శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికి రెండో బస్సు కూడా ప్రయాణం అవుతుంది. కాకినాడ జిల్లాకు సంబంధించి పూర్తిగా ఇది ఒక పండుగ వాతావరణంలో అయితే మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, కానీ ప్రభుత్వం ఇప్పుడు తునేమల్లి యనమల దివ్య అయితే మాత్రం ఈ బస్సును ప్రారంభించిన పరిస్థితి మాత్రం నెలకొంది. బస్సు అంతా మహిళలు పూర్తిగా కలకలాడుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఏమనిపిస్తుంది? చాలా ఫ్రీగా ఉందంట, పబ్లిక్ చెప్తా ఉన్నారు. చాలా ప్రశాంతంగా ఉందని. బస్సులన్నీ కూడా ఉచిత బస్సు అన్ని కూడా వెళ్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఇలాంటి ధర్మంలో ఏమనిపిస్తుంది? బస్సు ఫ్రీ బస్సు బాగుందండి. చాలా బాగుందా? చాలా బాగుందండి. ఓకే, ఏంటి ఫ్రీ బస్ బాగుందా? మొత్తానికి దాదాపు జిల్లాలో అంత సందడి వాతావరణం అయితే నెలకొంది. కాకినాడ జిల్లాకు సంబంధించి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యనమల దివ్య అయితే మాత్రం బస్సులు ప్రారంభించిన పరిస్థితి నెలకొంది. మహిళలందరూ కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణంలో చేస్తూ ఎంతో సరదాగా గడుపుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఒకలేటి సూర్యప్రకాష్, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రతినిధి.